ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. జరిగిన కార్యము బట్టి మనము ఆయన సన్నిధిలో చేరి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుకున్నటకు, ఆయన సన్నిధిలో మన యొక్క సాక్ష్యాలు చెప్పుకొనుటకు, ఆయన వాక్యము చదువుకొనుటకు, ఆయనను గణపరచుటకు ఇచ్చిన ఈ యొక్క సమయం బట్టి దేవునికే స్తుతులు స్తోత్రములు ప్రార్థించుకుందాం. కరుణామయుడ, స్తుతులకు పాత్రుడా, గొప్ప దేవ, ప్రేమ స్వరూపి, మీ యొక్క సన్నిధి బట్టి, మీ యొక్క కృపను బట్టి, మీ యొక్క ప్రేమను బట్టి, మీరు మాకు అనుగ్రహించే అనుదిన ఆహారము బట్టి, మేము పొందు ప్రతి ఒక్క మేలు కూడా మీ నుండి వచ్చినదని మేము నమ్ముచు మీ పాద సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి, కుటుంబాలను దీవించండి నా ప్రభువా. నాయన, మీరు మాతో ఉండి మాతో మాట్లాడి తండ్రి, మరి మా యొక్క జీవితాలలో ఎలాంటి మార్పులు మేము తీసుకొని రావాలో అది మాకు నేర్పమని మా యొక్క జీవితాలు మీకు సమర్పించుకొంచు ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. ఈ యొక్క పాఠ్యభాగంలోనికి వెళ్ళక ముందు దేవుని నేను అనేక సార్లు చెప్తూ ఉంటాను, దేవుని యొక్క స్వరము విన్నప్పుడు వినటం ఎంత ముఖ్యమో దాన్ని విని ఆయన చెప్పిన కార్యం చేయటం కూడా అంతే ముఖ్యము. మా శాంతి చెప్పిన సాక్ష్యం ప్రకారము అది నిజంగానే నేను ఒక్కదాన్నే ప్రేయర్లో ఉన్నాను, మోకాల మీద ఉన్నాను. ఆల్మోస్ట్ 2 దాటిపోయినట్టుంది. ఆమ్, అయితే నేను మోకాల మీద ఉన్నా కానీ దేవుడు చెప్తున్నాడు, శాంతికి కాల్ చెయ్యి, ప్రార్థన చెయ్యి అని. అంటే కొన్నిసార్లు మనం అనుకుండొచ్చు, నేను కూడా అనుకోవచ్చు కదా, 2 అయిపోయింది, అర్ధరాత్రి అయిపోయింది, మళ్ళీ పొద్దున్నే లేచి నేను పని చేయాలి ఎందుకు అని అనుకోవచ్చు. కానీ నాకు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రేరేపణ ఎట్లా అంటే, ఇప్పుడే చేయమని. నేను ముందు అనుకున్న మార్నింగ్ చేద్దాంలే, లేచి చేద్దామా అనుకున్నా, కానీ దేవుడు ఏమని చెప్తున్నంటే ఇప్పుడే చేయమని చెప్తున్నారు. అది కూడా చేసి మాట్లాడటం కూడా కాదు, కానీ ఆయన ప్రార్థన చేయమని ప్రేరేపిస్తున్నారు. అందుకే అంత లేట్ అయిపోయింది కాబట్టి నేను కూడా వెంటనే డయల్ చేసి నేనన్నా, అమ్మ నేను నీకు ప్రేయర్ చేయాలనుకుంటున్నాను, నేను దేవుడు ప్రేరేపించారు, ఇప్పుడు ప్రార్థన చేయాలనుకుంటున్నాను అంటే ఆమ్, నిజంగా శాంతి కూడా చాలా ఆశ్చర్యపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత లేట్గా చేశానని ఒకటి. రెండోది ఏంటంటే, మరి తను దేవునితో అనుకున్నట్టు తెలియదు, తన హృదయంలో ఆ యొక్క వాంఛ ఉన్నట్టు తెలియదు, అంటే ఎవరితో అన్నా కలిసి చేయాలని. తను కూడా అనుకుని ఉండొచ్చు, విజయవాడలోనే ఎవరికన్నా కాల్ చేయొచ్చు, లేకుంటే ఇండియాలో ఉన్న వాళ్ళతో ఎవరికన్నా సేమ్ టైం జోన్లో ఉన్న వాళ్ళకి కాల్ చేయొచ్చు అని. అంత లేటుగా తను అసలు నాకు చేసేది కూడా కాదు. తనకు ఒకవేళ హృదయం ఉన్నా కూడా నాకు ఆ టైంకి చేసేది కూడా కాదు. కానీ దేవుని యొక్క ఉమ్, ప్రణాళిక, ఆ యొక్క సమయాలు ఎట్లా ఉంటాయి అంటే ఆయనకి తెలుసు. అంటే మన యొక్క హృదయంలో ఉన్న ఆ యొక్క వాంఛ అంతే. ఆ బిడ్డలో ఉన్న వాంఛ ఒకటి అయితే, దేవునికి ఇంకొకటి ఏంటిదంటే, దేవుడు ఆయన కార్యం చేయించుకునేటప్పుడు ఆయన సమయంలో ఉన్నప్పుడు అది ఎవరు కూడా మార్చలేరు. నేను కెనడాలో ఉండొచ్చు, మీరు ఇండియాలో ఉండొచ్చు, కానీ ఆయన ప్రేరేపించినప్పుడు ఏ సమయం అన్నా అయి ఉండొచ్చు, కానీ ఆ రోజు కూడా ఆ ప్రార్థన కూడా అసలు ఎందుకు చేయమంటున్నారు, తనకి ఏమైనా సమస్య ఉన్నదా, దేని గురించి అన్నా చెయ్యాలా అమ్మ కూడా నేనేం అడగలేదు. నీకేమైనా ప్రాబ్లం ఉందా, నీకేమన్నా ఏమైనా స్పెసిఫిక్గా నీకు ప్రార్థన చేయాలా, పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేయమని చెప్తున్నారు, మరి దేని గురించి చేయమంటావు అనుకుని నేనేం అడగలేదు.
ఆ క్షణమే సరే అక్క అంది అంతే. వెంటనే నేను ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ఎంతగానో దేవుడు ఎంత బలంగా అంటే ఎంతగానో భాషల్లో మాట్లాడుతున్నాను. దేవుని యొక్క ప్రెజెన్స్ అయితే బాగా తెలుస్తుంది మాకు. ఆయన సన్నిధి ఉన్నదని. మరి నేనైతే మా ఆయన అనేకమైన ద్వారాలు తెరవటం గురించి, ఆ కుటుంబం గురించి, ఆరోగ్యం గురించి, నూతనత్వం గురించి, అనేక అనేకమైన సంగతుల గురించి ఆయన చాలా బలంగా ప్రార్థన చేశారు. అయితే మనకందరికీ తెలియని విషయం ఏంటంటే కొన్నిసార్లు మొన్నెవరో అడిగారు భాషల వల్ల వచ్చిన ఫలితం ఏంటి అని. అంటే చాలా మందికి ఆ భాషల యొక్క ఆ, అంటే దాని గురించి తెలియదు. అంటే దానివల్ల లాభాలు ఏంటి అని చాలా మంది అనుకుంటారు. ఎందుకు భాషల వల్ల మనకి కూడా తెలియదు కదా, మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు కదా అని. కానీ ఆ ఆ భాషల్లో మాట్లాడేది అనేది పరిశుద్ధాత్మ దేవుడు పలికించే మాటలు. అది మనకి అర్థం కాకపోవచ్చు. కానీ ఆ రోజు అయిన సంగతి ఏంటిదంటే నేనైతే బలంగా భాషల్లో మాట్లాడుతున్నాను కానీ దాని యొక్క అర్థము దేవుడు ఎవరికి చూపిస్తున్నారు అంటే శాంతికి చూపిస్తున్నారు. కొన్నిసార్లు భాషల్లో మాట్లాడినప్పుడు దాని యొక్క పరమార్థం కూడా మనం తర్వాత చెప్పేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనకు తెలియకపోవచ్చు కూడా. ఏది ఏమైనా మనకి తెలిసినా తెలియకపోయినా దేవుని ఆ యొక్క సమయం వచ్చినప్పుడు ఆయన ఏ మాట అయితే విడవదలుచుకున్నారో, ఆ యొక్క ప్రామిస్ అనేది ఏ ప్రామిస్ వర్డ్ ఇవ్వాలనుకుంటున్నారో, ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో, అది మనం ఎంత దూరంగా ఉన్నా పర్వాలా, ఎన్ని కాంటినెంట్స్ అవతల ఉన్నా కూడా పర్వాలేదు. ఆయన అనుకున్న కార్యము ఆయన తప్పకుండా తీర్చుకుంటాడు. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, దేవుని స్వరము వినటం నేర్చుకోండి. ఆ రోజు నేను నిజంగానే నేను ప్రార్థన కూడా చేయట్లేదు. యాక్చువల్గా నేను మోకాళ్ళ మీద ఉమ్, ఉన్నాను. ఆయన సన్నిధిలో ఉన్నాను. ఆయన సన్నిధిలో సమయం గడపటంలో ఉన్న ఆ యొక్క అద్భుతం అనేది ఆ, ఇది ఒక చిన్న ఉదాహరణ. ఆయన సన్నిధిలో ఉంటే నేను చెప్తా కదా, మీరు చెప్పేదైనా లేకుంటే దేవుడు చెప్పేది మీరు వింటున్నారా అని నేను సార్లు మిమ్మల్ని అందరినీ ఛాలెంజ్ చేశాను. దేవుని సన్నిధిలో ఉండటం నేర్చుకోండి, ఆయన చెప్పేది వినటం నేర్చుకోండి. అది చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా చేయటము. అంటే నేను ఆ రోజు ప్రేయర్ కూడా చేసుకోకుండా ఆయన సన్నిధిలో ఉండబట్టి, ఆయన పరిశుద్ధాత్మ దేవుని స్వరము వినగలుగుటకు, ఆయన చెప్పిన మాటకు లోబడి ఆ రోజు ప్రార్థన చేయటకు, దానివల్ల ఒక బిడ్డ స్వస్థత పడింది. దానివల్ల మరి ఒక దైవ సేవకురాల్లాగా మరి మళ్ళీ తిరిగి సేవ మళ్ళీ ప్రారంభించడానికి ఆ, తనకు ఒక అవకాశం దొరికింది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఆ, ఉండటము ఎంతో ప్రాముఖ్యము అన్నది నేను అంటే ఆ యొక్క సాక్ష్యము ఎట్లా వచ్చింది అన్నది, ఎలా మనము దేవుడు మనల్ని ఏ విధంగా ఎప్పుడు వాడుకుంటారో తెలియదు. కాబట్టి చాలా ఉమ్, అంటే ఎప్పుడు కూడా ఆ యొక్క సెన్సిటివ్గా ఉండటం నేర్చుకోండి. ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, ఆయన యొక్క స్వరము వినటం. కొన్నిసార్లు మనం చాలా బిజీగా ఉండొచ్చు. నేను కూడా పనిలో చాలా బిజీగా ఉంటా. కానీ సడన్గా నేను ఎవరి గురించో ఒక ఒక చిన్న రెండు మూడు వాక్యాలు ప్రార్థన చేసుకుంటాను మనసులో. పనికి సంబంధం లేదు, ఇంట్లో వాళ్ళకి సంబంధం లేదు, అవతల వాళ్ళకి ఏమవుతుందో తెలీదు. సడన్ గా నేను పని చేస్తా, ఎవరికొకరికి చేస్తా, మా అన్నయ్యకి చేస్తుండొచ్చు, లేకుంటే కొన్నిసార్లు అనుపమ సిస్టర్ గారికి సడన్ గా నేను టెక్స్ట్ పెడతాను. అంటే ప్రేరేపణ కలిగిన వెంటనే పెట్టటము. అట్లా చాలా మందికి ఇక్కడ ఉన్న వాళ్ళు కాకుండా ఆ, ఎవరైనా సరే దేవుడు ప్రేరేపించినప్పుడు మనము వాళ్ళకి దానికి స్పందించటము చాలా ముఖ్యం. అది మనము ఈ రోజు సాక్ష్యంలోంచి వినాల్సింది. నేను ఆ రోజు అందుకే నేను కొద్దిగా దాన్ని ఎలాబరేట్ చేసి చెప్తున్నాను. తను చెప్పిన సాక్ష్యానికి కొద్దిగా యాడ్ చేసి చెప్తున్నాను. ఆయన సన్నిధిలో ఉన్న ఆ యొక్క మర్మము, ఆ యొక్క మాధుర్యము, ఆయన యొక్క ఆశీర్వాదము ఏ విధంగా బయటకు వస్తుంది అనేది ఈ యొక్క సాక్ష్యం రూపాన మనము విన్నాము. అయితే ఈ యొక్క సాక్ష్యం నుంచి మనము వాక్యంలోనికి ఆమ్, వెళ్ళేటప్పుడు నేను ఈ యొక్క వాక్యం పోయినసారి కూడా చదువుకున్నాం కదా. కొన్నిసార్లు మనం ఆ వాక్యం అయితే చదువుకుంటున్నాము, దాని గురించి ధ్యానించట్లేదు అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏ సమయంలో ఏది కావాలో, మన ప్రార్థనలే కాదు, మనకి ఎలాంటి వాక్యం కావాలో కూడా ఆయనే మనకి అనుగ్రహిస్తూ ఉంటారు. కాబట్టి ఆమ్, ఈ యొక్క దినము నేను ఈ వాక్యం అంతా మ- చ- మదనే చదువుతుంటే వింటే నేను
ఆమ్, వింటూ ఉన్నప్పుడు ఒకటే ఆ ఏడో వచనంలో ఆ, ఒకటి ఉంది కదా, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా. ఆ వాక్యం అంతా చదివినప్పుడు వింటున్నాను, అంతా చేస్తున్నాను, కానీ నా మైండ్ అక్కడ ఆ దాని దగ్గర ఆ పరిశుద్ధాత్మ దేవుడు దాని దగ్గరికే తీసుకెళ్తా ఉన్నారు. నిజమే మరి. ఆమ్, దేవుని దగ్గరికి తిరిగి మనము మన కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు, ఆయనకి ఆ అర్పణలు ఇచ్చేటప్పుడు, మరి దేవునికి మన యొక్క హృదయం తెలుసు కదా. మనము ఎలాంటి ఉద్దేశంతో ఇస్తున్నామా అంటే ముఖస్థుతి కోసం ఇస్తున్నామా, లేకుంటే మన యొక్క గొప్పతనం కోసం చూపించుకోవటమో కోసం చేస్తున్నామా, లేకుంటే మన పరపతి ఆమ్, పెరగాలి సొసైటీలో అన్నట్టు మరి దాని గురించి చేస్తున్నామా, మనం చేసే పనులు ఎందుకు చేస్తున్నాము అనేది మిగిలిన వాళ్ళు ఎట్లా అనుకున్నా కూడా దేవునికైతే తెలుసు ఎలాంటి హృదయంతో, నీ హృదయంలో ఎలా ఉంది. అంటే ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇందాక సాక్ష్యం కూడా అదే కదా, ఆ హృదయ వాంఛ అనేది ఆయన విన్నారు, ఇంకొకరి ద్వారా నెరవేర్చారు. అట్లాగే ఇక్కడ ఆమ్, కయీన్ కానీ ఏబేల్ కానీ వాళ్ళ యొక్క కానుకలు దేవునికి తెలుసు ఎలాంటి హృదయంతో ఇచ్చారు అన్నది. అందుకే నాకు ఆ ఆరో వచనం ఒక వచనం పైకి వెళ్తే కూడా అంటాడు, నీకెందుకు అంత కోపము, ముఖం ఎందుకు అంత చిన్నగా ఉంది. మనకి ఎప్పుడు కోపం వస్తుంది? సాధారణంగా మనము అనుకున్నది జరగనప్పుడు, లేకుంటే మనకు ఆల్రెడీ మనం తప్పు చేసామని తెలిసినప్పుడు. మన కొన్నిసార్లు మనం హృదయంలో మనం ఏమైనా పని చేసినప్పుడు, లేకుంటే ఒక మాట అన్నప్పుడు మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది కదా, అనకూడని మాట అన్నాను, చేయకూడని కార్యము చేశాను, వెళ్ళకూడని చోటకి నేను వెళ్ళాను అన్నది మనకి ఎప్పుడైతే మనకి తెలుస్తుందో, మన రియాక్షన్ ఒకటి ఏంటిదంటే మన ముఖము చిన్నబుచ్చుకుంటాం. నిజమే. ఎందుకంటే మనం తలెత్తుకోలేము. ఎందుకంటే మనము చేసిన తప్పు మనను తలదించుకునేలాగా, ముఖము చిన్నబుచ్చుకునే దానిలాగా, మనలో ఉన్న ఆ యొక్క ముఖంలో ఉన్న ఆ యొక్క శాంతి కానీ, ఆ యొక్క ఆనందం కానీ, ఆ ఆ యొక్క ఆ ముఖంలోనే తెలిసిపోతూ ఉంటాయి మనకి, మన హృదయంలో తెలుసు కాబట్టి. అందుకే కదా మరి దేవుడైతే ఏమనలేదు. మాట ద్వారా అయితే దేవుడు ఎక్స్ప్రెస్ చేయలేదు, నీది నచ్చింది, నీది నచ్చలేదు, నువ్వు సరిగ్గా చేసావు, నువ్వు సరిగ్గా చేయలేదు అని ఏమనలేదు ఆయన. ఆయన అంగీకరించారా లేదా అంతే. కానీ తను చేసింది తనకే తెలుసు. అందుకే మొదటగా మొహం చిన్నబుచ్చుకోవటమే కాదు, ఇంకొకటి ఒక రియాక్షన్ మొహం చిన్నబుచ్చుకుంటాము, మనకు మనమే కొద్దిగా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాము మనం చేసిన తప్పు అని ఎరిగి. రెండోది ఏంటిదంటే మనం చేసిన తప్పు ఏ విధంగా మనం మీద రాకుండా, లేకుంటే మనకున్న ఆ యొక్క రెస్ట్లెస్నెస్, లేకుంటే మనకున్న ఆ యొక్క చికాకు, మనం చేసామన్న ఆ యొక్క మన మీద మనకే బాగా కోపం వచ్చి, అది ఇప్పుడు ఆ కోపము వేరే వాళ్ళ మీద తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. కయ్యన్ కూడా అదే పని చేశాడు కదా. ఏబేల్ ఏమన్నా చేశాడా కయ్యన్ని? ఏం చేయలేదు. పోనీ కయ్యన్ని ఎందుకు ఇట్లాంటివి తెచ్చావు అని ఏమన్నా అన్నాడా? ఏమీ అనలేదు. అసలు ఏబేల్కి దీనికి ఏమి సంబంధం లేదు. ఆయన కానుక ఆయన తీసుకుని వచ్చి దేవునికి ఇచ్చాడు అంతే. తనకున్న ఆ యొక్క సమృద్ధి, దేవుడిచ్చిన ఆశీర్వాదం నుంచి ఆయన త దేవునికి తనకు హృదయంలో ఎంతో సంతోషంగా ఆ యొక్క ఆ, ఫలాల్లో నుంచి అది తీసుకుని ఆ యొక్క మంచి క్రొవ్విన ఆ యొక్క జంతువుని తీసుకుని వచ్చి ఆయనకి అర్పణగా అనుగ్రహించారు. అంతవరకే ఏబేల్ చేసింది. అయితే కయీను ఇప్పుడు ఆ కోపము ఎవరి మీద తీర్చుకుంటున్నాడు? తను చేసిన తప్పు, తను అన్నిట్లో ఉన్న మంచిది ఇవ్వకపోయి ఉండొచ్చు, ద బెస్ట్. అంటే మనం ఎప్పుడైనా దేవుడికి ఎట్లా ఇవ్వాలంటే మనకున్న ద బెస్ట్ టైం ఇస్తున్నామా, లేకుంటే మిగిలిపోయిన టైం ఇస్తున్నామా, లేకుంటే మనకున్న బెస్ట్ కానుక ఇస్తున్నామా, అంటే జీతం రాగానే ఫస్ట్ దేవునికి పక్కన పెడుతున్నామా, లేకుంటే దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నామా, మనకి అతి ముఖ్యమైనది దేవునికి ఇస్తున్నామా. ఇవన్నీ మనము ఆలోచించుకుంటే ఇక్కడ ఏబేలు అది చేసుండొచ్చు. తనకున్న వాటిల్లో అతి మంచిది, ఆ క్రొవ్వినది
ఆరోగ్యంగా ఉన్నది, మంచిగా ఉన్నది. తను తీసుకొచ్చి అర్పణగా ఇచ్చిండొచ్చు. బహుశా హేబేల్ అట్లా ఇవ్వలేదేమో. మంచి క్రాప్ ఇవ్వలేదేమో. తను కూడా వచ్చింది కదా, తను కూడా సేద్యపరుచుకున్నాడు కదా నేలని. దానిలో మంచిగా ఇది ఇవ్వకపోయి ఉండొచ్చు. లేకుంటే తను అబ్బా దేవునికి ఇవ్వాలా, అంత అవసరమా అని అంటే ఏదో ఒక బాధ్యతగా. ఎందుకంటే చాలా మంది చందాలు అట్లాగే వేస్తారు కదా. మనం గుడికెళ్ళి మనం చందాలు అయ్యి అంటే వెయ్యాలి కాబట్టి వేస్తాము. ఆ యొక్క చందా ఇట్లా వెళ్తుంది కాబట్టి, ఆ కానుక పట్టేది ఇట్లా వెళ్తుంది కాబట్టి పక్కన వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో నేను దానిలో వేయకపోతే అని. ఇది కానీ ఎంతమంది సంతోషంగా హృదయపూర్వకంగా దేవుడు నాకు ఇచ్చింది నేను దేవునికి ఇస్తున్నాను, లేకుంటే ఇది నేను నాకు ఇచ్చేది నా యొక్క దైవ సేవకులు నా గురించి ఎవరైతే నా ప్రార్థిస్తున్నారో, నా గురించి నా కుటుంబం గురించి వాళ్ళు ఉపవాస ప్రార్థనలు ఉంటారు. అవసరమైనప్పుడు అనారోగ్యత ఉన్నప్పుడు అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఫోన్ చేసినప్పుడు వాళ్ళు వాళ్ళు విసుక్కోకుండా ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనల ద్వారా మేము అనేకమైన మేలులు పొందుకున్నాము, అనేకమైన ఆశీర్వాదాలు పొందుకున్నాము. మా పిల్లలు ఆశీర్వాదాలు పొందుకున్నారు. మా ఆరోగ్యము పొందుకున్నాము, విడుదల పొందుకున్నాము. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని ఆ యొక్క కృతజ్ఞతా భావంతో ఇస్తున్నామా? లేదంటే నేను ఇందాక అన్నట్టు పక్క వాళ్ళు మనం కానుక ఇవ్వకపోతే ఏమన్నా అనుకుంటారేమో, లేకుంటే ఆమ్, ఆ కొంతమంది కానుక ఎట్లా అంటే అందరికీ చూపించుకునేటట్టు, అందరికీ నేను ఎంత పెద్ద కానుక వేసానో అనేసి చూపించుకునేటట్టు. కాబట్టి మనము మన యొక్క హృదయములో ఎలా ఉన్నది, ఎట్లా వెయ్యాలి అన్నది లాస్ట్ టైం మన దేవుడు పరిశుధాత్మ దేవుడు మనతో కొద్ది మాట్లాడారు ఆల్రెడీ. ఎట్లా అంటే ఏది చేసినా మనము హృదయపూర్వకంగా చేయాలి, అంటే ఆ యొక్క సంతోషంతో చేయాలి. ఆ యొక్క అంటే ఆ, మనకి ఫస్ట్ జీతము వచ్చినప్పుడు మనకి మన ఆత్రం ఎట్లా ఉండాలంటే ఐ క్యాంట్ వెయిట్ టు గివ్ గాడ్. దేవుడు నాకు ఇచ్చిన దానిలో నుంచి ఆయనకి ఫస్ట్ కానుక తీసేయాలి. ఎందుకంటే ఈ నెలంతా ఆయన నాకు ఎన్ని మేలులు చేశారు. ఆయనకి నేను ఎంత ఇచ్చినా సరిపోదు. కానీ మొదటిది ప్రథమంగా ఆయనకి ఇవ్వాలి. లేకుంటే దినమంతా పని చేయకముందే దినమంతా పని చేయాలి. అవును, ఇంట్లో పనులుంటాయి, బయట పనులుంటాయి, అన్ని పనులుంటాయి, పిల్లల పనులుంటాయి, వంటలుంటాయి, ఆమ్, అన్నీ ఉంటాయి. కానీ ఏది దేవునికి ఎలాంటి ఆటంకము లేకుండా దేవుని సన్నిధిలో ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి. అంటే పక్కన ఇంటి వాళ్ళు అంటే ఇంట్లో పిల్లలు కానీ కొన్నిసార్లు గేమ్స్ చూస్తూ ఉంటారు, లేకుంటే న్యూస్లు చూస్తుండొచ్చు, ఏదన్నా అయి ఉండొచ్చు. అవి చూడటంలో తప్పని కూడా నేను అనట్లేదు. కానీ నేను అనేది ఏంటిదంటే దేవుని కొరకు ప్రత్యేకపరచుకున్న సమయం. చాలా మంది ఎప్పుడు కూడా దేవునితో అనేటప్పటికి వాళ్ళు వాళ్ళు చేసే పనులు అంటే కార్యాలు, లేకుంటే వారు ఇచ్చే కానుకలు, ఈ రెండే ఎక్కువ ఇవ్వటం అనుకుంటారు. కానీ ఎప్పుడు కూడా 24 గంటల్లో దేవునితో ఎంత సమయం గడుపుతున్నాను? ఆయన దినంలో మనకి 24 గంటలు ఇచ్చారు కదా. చాలా మంది నిజమే దశమ భాగం అంటారు. కానీ నేను అందరికీ కూడా ఒక ఛాలెంజ్ ఇస్తాను ఇప్పుడు. ఏంటిదంటే నేను మీ కానుకల గురించి మాట్లాడట్లేదు, మీ కానీ మీ సమయం గురించి మాట్లాడుతున్నాను. ఎంతమంది 10% ఆఫ్ 24 hours, 24 గంటల్లో 10వ వంతు దేవునికి ఇస్తున్నారా? మీరందరూ కూడా లెక్క కట్టుకుని ఆ సమయము దేవునికి అప్పచెప్పేయండి. 24 గంటల్లో అదేం కష్టం కాదు. మనకు అవసరం ఆ పనిలో అవసరమైతే 20 గంటలు కూడా పని చేస్తాం కదా. కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రము మనకి అసలు టైమే ఉండదు. గబగబా 2 వాక్యాలు, కొన్నిసార్లు కొంతమంది క్యాలెండర్ ఉంటుంది, ఆ క్యాలెండర్ మీద గబగబా పనికి వెళ్ళక ముందు ఆ ఒక వాక్యం చదువుకుంటారు, వెళ్ళిపోతారు. బైబిల్ చదివేసుకున్నంత ఫీలింగ్ వాళ్ళకి ఆ ఒక్క వాక్యం చదువుకుంటే. లేకుంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఎస్ఏ నాకు ఎగ్జామ్లో తోడుగా ఉండు నాయన, ఇవాళ మాకు లేకుంటే ఇవాళ నాకు ప్రమోషన్ వచ్చేటట్టుంది, నా ఇంటర్వ్యూలో తోడుగా ఉండు నాయన
అంటే అన్ని రష్ 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 ఎప్పుడు చూడు దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి అసలు ఆ 2 క్షణాలు 2 నిమిషాలు ఎప్పుడు కూడా స్థిమితంగా కూర్చోటము, స్థిమితంగా గడపటము, స్థిమితంగా ఆయనతో మాట్లాడటము లేదు. ఆయన కోరుకునేది ఏమనుకుంటున్నారు? ఈ జంతువులు, ఈ కూరగాయల వాళ్ళ హృదయం కదా కనుక్కున్న ఆయన కోరుకున్నది. ఇక్కడ మనకు తెలిసింది ఏంటిది? వాళ్ళు ఏమి ఇచ్చారని కాదు, వాళ్ళ హృదయములో ఆయన యందు వాళ్ళకి ఏమాత్రము ప్రేమ ఉంది. ప్రేమ ఉంటే మనము ప్రేమ ఉంటే మనం ఏం చేస్తాం? మన పిల్లలకి, మనకు అన్నం లేకున్నా పిల్లలకి కడుపు నిండా పెడతాము. తల్లిదండ్రులు కొంతమంది కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు మంచినీళ్ళు తాగి గమ్మునుంటారు, పిల్లలకి సమృద్ధిగా పెడతారు. ప్రేమ, మనము ప్రేమ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే మనకి మించి మనకి లేనిది కూడా ఇవ్వాలని ఆశపడతా ఉంటాం. లేకుంటే అన్నిట్లో మంచిది, ఇప్పుడు క్రిస్మస్ వచ్చిందంటే పిల్లలకి మంచి బట్టలు కొనివ్వాలనిపిస్తుంది. వచ్చేది క్రిస్మస్ సీజనే కదా, ప్రతి ఒక్క తల్లిదండ్రుల వైపు చూడండి. పిల్లలు వాళ్ళకి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అయిందో కొనుక్కుని వాళ్ళకి వాళ్ళు, కానీ పిల్లలకి కొనాలి. స్కూల్కి వెళ్ళేటప్పుడు కొత్త బట్టలు ఉండాలి. క్రిస్మస్ వస్తే బట్టలు, బర్త్డేస్ వస్తే బట్టలు, స్కూల్కి వెళ్ళేటప్పుడు మంచి బట్టలు వేసుకోవాలి, మంచి షూస్ కొనాలి. వాళ్ళకి స్తోమత ఉన్నా లేకున్నా ఎందుకు చేస్తారంటే వాళ్ళ యొక్క ప్రేమను బట్టి వాళ్ళకు మించింది చేస్తారు. మీరు మించి కూడా చేయాల్సిన అవసరం లేదు, చెయ్యాల్సినంత చేయండి. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు మనకి ఏంటిదంటే మనము చేయాల్సినంత కూడా చేయము. అందుకే ఏంటిదంటే ఏమన్నా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనకే సంకోచం కదా. ఆయన ఇప్పుడు ఆ, ఏబేల్ ముఖం చిన్నబుచ్చుకున్నాడు, ఆయనకి కోపంగా ఉంది. కోపం ఎందుకు? దేవుడు ఏమన్నా చేశాడా? ఏబేల్ ఏమన్నా చేశాడా? ఏమీ చేయలేదు. తన యొక్క ప్రవర్తన, తన యొక్క హృదయాలోచనలు అవే తనను గద్దించి మొహం చిన్నబుచ్చుకునేటట్టు చేసినాయి. అంతేకాదు, తను ఆ యొక్క కోపము తన పాపము బట్టి ఆ కోపం వచ్చింది. నాకు ఈ యొక్క ఈ కయీను ఏబెల్ గురించి చదివినప్పుడు వారి యొక్క హృదయం గురించి దేవుడు ఎంత, అంటే ఎంత, అంత చిన్నదానికి ఎందుకు అంగీకరించలేదని మనం అనుకుంటాం కదా. కానీ ఆ యొక్క చిన్న ఇన్సిడెంటే మనకిప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళిందంటే తన సహోదరుడు అని కూడా చూడలేదు. ఆ యొక్క కోపము ఎంత కోపం అంటే, ఆ యొక్క కోపం దేని వల్ల వచ్చిందంటే అసూయ వల్ల వచ్చింది. తను చేయలేనిది వేరే వాళ్ళు చేస్తే మనకు అసూయ. మనల్ని చేయొద్దని ఎవరు చెప్పలేదు కదా, మనకెందుకు వేరే వాళ్ళని చూస్తే అంత అసూయ? మనం కూడా చేసి ఉండాల్సింది కదా, మనం కూడా కష్టపడి ఉండాల్సింది కదా, మనం కూడా మంచి హృదయం కలిగి ఉండాల్సింది కదా. దేవుడు సమంగా అంగీకరించేవాళ్ళు, ఆయన పక్షవాతి కాదు, ఆయన సమంగా ఆయన స్వీకరించేవాళ్ళు. కానీ మనలో ఉన్న ఆ యొక్క లోపాలు, మనలో ఉన్న ఆ యొక్క స్వార్థము, వీటన్నిటి బట్టి మనము ఒక నిర్ణయం తీసుకుని ఆ యొక్క ప్రేమ లేకుండా ఏదో ఒక అలవాటు ప్రకారము ఇవ్వాలి కాబట్టి మనము ఇచ్చి, అప్పుడు మనము దేవుడు అంగీకరించినప్పుడు అప్పుడు మనం ముఖ చిన్నబుచ్చుకొని ఆ యొక్క కోపము వేరే వాళ్ళ మీద, వేరే వాళ్ళని గాయపరిచేంత వరకు వెళ్ళింది. గాయపరచటం కూడా కాదు, తప్పు చేయని వాళ్ళ మీదగా మనము చూపిస్తున్నాము. సాధారణంగా అంతే, ఎవరి మీద చూపిస్తారంటే అమాయకంగా ఉన్న వాళ్ళ మీద చూపిస్తారు. ఎందుకంటే మాట్లాడక, ఏం అనలేని వాళ్ళ దగ్గర, బలహీనుల దగ్గరే మన అంత ప్రభావం అంతా చూపించగలుగుతాము. కానీ ఆ యొక్క పాపము మనము కొన్నిసార్లు అనుకుని ఉండొచ్చు, మనము
మొదటిగా ఏదైనా తోటలో నుంచి ఆదాము అవ్వను బయటకు పంపించినప్పుడు ఆ ఒక్క పండే కదా తిన్నది. అంత పెద్ద అంత పెద్ద పనిష్మెంట్ అవసరమా, శిక్ష అవసరమా అని అనేక మందికి ప్రశ్న కంపల్సరీ హృదయంలో ఉండుండొచ్చు. దేవుడు ఎందుకో అంత కఠినంగా ఉన్నారు అని అనుకోవచ్చు. కానీ మానవుల స్వభావము ఆయనకి చాలా బాగా తెలుసు. ఎంతో టైం పట్టలేదు కదా ఆయన యొక్క సంధిని, ఆ యొక్క ఏదైనా తోటలో నుంచి వాళ్ళు వెళ్ళారు, వాళ్ళకి పిల్లలు పుట్టారు అంటే ఏంటిది, నెక్స్ట్ జనరేషనే కదా అది. ఏదో 10 తరాల తర్వాత కాదు, నెక్స్ట్ తరమే అది. ఆ యొక్క తరము అక్కడ ఫస్ట్ దేంతో మొదలైంది, ఆయన అవిధేయతో మొదలైంది. అవిధేయత, డిసొబీడియన్స్, అంతే కదా వాళ్ళు చేసింది మొదటి తప్పు. ఆ యొక్క చిన్న తప్పునే ఆయన కరెక్ట్ చేశారు. కానీ వాళ్ళు నేర్చుకోలేదు, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకోలేదు కదా. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకుని ఉండాల్సింది. కానీ ఆ యొక్క చిన్న తప్పు తర్వాత ఏమైంది, ఒక స్వార్థముతో మంచివన్నీ తను ఉంచుకుని దేవునికి ముఖస్థుతి కోసము అర్పణ అర్పించటం, అక్కడ స్వార్థం అనేది వచ్చింది. ఎప్పుడైతే దేవుడు తన సహోదరుని యొక్క ఆ యొక్క కానుక అంగీకరిస్తారో అక్కడ అసూయ బయలుదేరింది. ఆ యొక్క అసూయని ఏ విధంగా చూపించారంటే ఒక కోపము. ఆ యొక్క కోపంలో ఏం చేస్తారంటే, కోపం ఎప్పుడు కోపం వచ్చినా, అందుకే సాధారణ చెప్తారు కోపంలో ఉన్నప్పుడు ఏ పని చేయొద్దు అంటారు పెద్దలు. దానికి ఉదాహరణ ఇదే. మనకి బైబిల్లోనే మొదటగానే చెప్పారు, ఆయన కోపంతో ఏం చేశాడు, ఏబేల్ని తోటలోనికి తీసుకుని వెళ్ళి అక్కడ తీసుకెళ్ళి మాట్లాడి అక్కడ చంపేస్తాడు. అంటే ప్రాణము తీయటము కన్నా భయంకరమైనది ఇంకొకటి లేదనిపిస్తుంది కదా. నీ సొంత సహోదరుడు, ఆ సహోదరుని అసలు చేతులు ఎట్లా వచ్చినాయి చంపటానికి. కానీ మనం అనుకున్నాం కదా, అవిధేయత ఒకటే కదా అనుకున్నాం. అక్కడి నుంచి ఎన్ని పాపాలు ఇప్పుడు, స్వార్థము, అసూయ, ప్రాణం తీయటం వరకు వెళ్ళింది. అందుకే మన పాపాలు మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటి తెలుసా, చిన్నగా ఉన్నప్పుడే ఓ ఈ ఒక్క చిన్న అబద్ధమే కదా అనుకుంటాం. మనం చిన్నప్పుడు నానా పులి నేర్చుకున్నాం కదా, నిజంగానే చిన్న అబద్ధమే. తండ్రి ఏం చేస్తాడో అని అదొక ఆటకాయతనం అయింది కదా, ఒకసారి 2 సార్లు. కానీ నిజంగా అయినప్పుడు తండ్రి వెళ్లకుండా అయింది. చిన్న తప్పే అనుకుంటారు. అట్లాగే కొన్నిసార్లు చిన్న తప్పే కదా, చిన్న అబద్ధము అనుకుంటారు. ఆ చిన్న అబద్ధం ఏ విధంగా అవుతుందంటే రెండోసారి, ఫస్ట్ టైం తప్పు చేసినప్పుడు మనకి బాగా గిల్టీగా ఉంటుంది. రెండోసారి చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ గిల్టీనెస్ కొద్దిగా తగ్గుతుంది. ఎందుకంటే మొదటిసారి అబద్ధం చెప్పినప్పుడు ఏం కాలేదు కదా. వాళ్ళు ఏమనుకుంటారంటే నేను చెప్పిన అబద్ధం వల్ల ఎవ్వరికి ఏం కాలేదు, ఎవ్వరేం నష్టపోలేదు, కాబట్టి ఇట్స్ ఓకే అని ఇంకొకసారి నెక్స్ట్ 2 అబద్ధాలు చెప్తారు. ఆ 2 అబద్ధాలు కాస్త 4 అబద్ధాలు. దాని తర్వాత ఎంతగా పాపము ఇట్లా పేరుకుపోతుందంటే అసలు సునాయాసంగా నోరు విప్పితే అబద్ధాలు మాట్లాడే అంత వరకు వస్తాము. ఎందుకంటే ఇంకా తనకి ఆ యొక్క విచక్షణ అనేది పోతుంది. అబద్ధం చెప్పడం తప్పు అనేది పూర్తిగా కోల్పోతాము. ఇది ఒట్టి నేను అబద్ధం గురించి చెప్తున్నా, అదే మీరు అనేకమైన పాపాల గురించి ఆలోచించుకోండి. ఏ ఏ పరిస్థితిలో, ఏ ఏ బలహీనతలో మీరున్నారు, అది చిన్నగానే ప్రారంభమవుతుంది. కానీ అది ఎట్లా, మనము ముందుగానే అది విరిచేయకపోతే, ఆ యొక్క పాపం నుంచి మనము విడుదల పొందకపోతే ఏమవుతుందంటే అది పెరిగి పెద్దయి, అది మనం పాపంలో కూరుకుపోయేటట్టు చేస్తుంది. అందుకే ఈ యొక్క 7వ అధ్యాయము పదే పదే దేవుడు నాకు ఎందుకు మనకు చూపించారంటే, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా,
నువ్వు గనక హృదయపూర్వకంగా ఇచ్చుంటే ఇప్పుడు నువ్వు తలదించుకునేవాడు కాదు కదా. సత్క్రియ, మంచి పనులు, ఉద్దేశపూర్వకంగా మంచి చేయటము. స్- అంటే సంపూర్ణమైన హృదయంతో, పూర్ణ హృదయంతో మంచి కార్యాలు చేయటం. ఇతరులకి మంచి మాట, మన మాట ద్వారా ఇతరుల్ని బలపరచటము. మన చేతి పనుల ద్వారా ఇతరులకి సహాయం చేయటము. అవసరమైతే వాళ్ళ దగ్గర ఉండే సమయం గడపటము. కలిసి ప్రార్థించుకోవటము. ఒకళ్ళు చెప్పేటప్పుడు ఓపికగా వినటము. అదన్నిటికన్నా కష్టం కదా. మనం ఎప్పుడెప్పుడు చెప్పేద్దామా, ఎప్పుడెప్పుడు చెప్పేద్దామా అని ఉంటుంది దానికి సంబంధించింది. కానీ కొన్నిసార్లు మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఊరికే కూర్చుంటే కూడా వాళ్ళకు ఉన్నదంతా వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళ బాధంతా. సమయం గడపటం, ఇవన్నీ. అందుకే మనం సత్క్రియలు చేస్తే ఆయన ఏమంటున్నా అంటే, నువ్వు ఈరోజు నువ్వు తలెత్తుకుని ఉండేవాడివి, తలదించుకోవాల్సిన అవసరం లేకుండా ఉండేది. మనల్ని మనం ఈరోజు పరీక్షించుకుంటే, దేవుని ముందు మనము తలెత్తుకుని ఉంటున్నామా, లేకుంటే తల దించుకుని ఉంటున్నామా? ముఖము చిన్నబుచ్చుకుని ఉంటున్నామా, లేకుంటే దేవుని దగ్గరికి ధైర్యంగా వెళ్తున్నామా? ఒక కుమారుడు కుమార్తెగా మనము దేవుని దగ్గరికి ధైర్యంగా వెళ్తున్నామా, లేకుంటే గిల్టీగా వెళ్తున్నామా? చిన్నబుచ్చుకుని, లేకుంటే అమ్మో దేవునికి తెలిసిపోతుందేమో, అమ్మో ఇది నేను చేసిన పని ఆయనకి తెలిసిపోతుందేమో. ఎవరన్నా చెప్పుండొచ్చా నా గురించి ఆల్రెడీ? తప్పు చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ యొక్క కాన్షియస్ ఎప్పుడు కూడా ఉంటుంది. ఒక 10 మందిలోకి వెళ్తే ఎవరన్నా నా తప్పు గురించి వీళ్ళలో ఎవరికన్నా తెలుసా అని ముందుగానే వాళ్ళకి ఆ యొక్క గిల్టీ కాన్షియస్నెస్ ఉంటుంది. తలెత్తుకుని వెళ్ళి ధైర్యంగా, హృదయపూర్వకంగా, సంతోషంగా ఉండలేరు వాళ్ళు. అందుకే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నా అంటే, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉన్నది. అంతేకాదు, నీ ఎడల దాని వాంఛ కలుగును. చూసారా? పాపము, నేను చెప్పే కదా, ఒక చిన్న పాపము అది ఎలా పెద్దగా అవ్వగలదు. కానీ ఇక్కడ దేవుడు ఎంత బాగా చెప్తున్నారంటే, మనము సత్క్రియలు చేయాలి. ఒకవేళ మనం సత్క్రియలు చేయకపోతే అక్కడే ఉంటుంది పాపం అనేది. ఎప్పుడెప్పుడు మనల్ని ఆ, మనతో అంటే కన్జ్యూమ్ చేయడానికి, మనకున్న మన పాపము ఇంకా ఇంకా పెద్ద పెద్దగా అవ్వటానికి, మనం చేసిన తప్పులు పదే పదే చేయటానికి, ఆమ్, ఆఖరికి ఆ యొక్క పాపం అనేది అలవాటులోనికి వెళ్ళిపోయేటట్టు. ఎందుకంటే ఆ యొక్క పాపం అనేది అక్కడే పొంచి ఉంటుంది. ఎప్పుడెప్పుడు పట్టుకుందామా మనల్ని, ఏ యొక్క మూమెంట్లో, ఏ విషయంలో మనల్ని పట్టుకుందామా, వీళ్ళ వీక్నెస్ ఏంటిది, ఎక్కడ పట్టుకోవాలి. అందుకే ఆయన చెప్తున్నాడు, సత్క్రియలు చేయటము, హృదయపూర్వకంగా చేయటము, లేకుంటే పాపం పట్టుకుంటుంది. మనం చేయాల్సింది ఏంటిది? పాపాన్ని జయించాలి. కానీ పాపానికి మనము లోబడకూడదు. అందుకే అదే వచనంలో ఉంటుంది కదా, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. మనం చేయాల్సింది ఏంటిది? ఆ యొక్క పాపాన్ని మనము జయించాలి. పాపాన్ని మనం ఎప్పుడు జయించగలుగుతాము? ఒకటేంటిదంటే, మనల్ని మనం పట్టుకోకుండా, ఇది నేను చేసేది చిన్న తప్పే, వేరే వాళ్ళని చూస్తే ఎంతకన్నా చాలా మంది పెద్ద పెద్ద తప్పులు చేసేసి చాలా బాగున్నారు, వాళ్ళకి ఏమీ ప్రాబ్లం లేదు, వాళ్ళకి ఏమీ పనిష్మెంట్స్ లేవు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు, వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అయిపోయారు ఈ తప్పు చేయబట్టి. దీనిలో అంత తప్పు కూడా ఏం లేదు. ఎవరిని నేనేమి డైరెక్ట్గా ఏమి మోసం చేయట్లేదు కదా. ఎవరిని నువ్వు మోసం చేయాల్సిన అవసరం లేదు. దేవుణ్ణి మోసపుచ్చుతున్నావు. నువ్వు మభ్య పెట్టుకుంటుండొచ్చు. నీ పాపాన్ని గురించి నువ్వు మభ్య పెట్టుకుంటుండొచ్చు. కానీ మోసం చేసేది ఎవరిని? మనం దేవుణ్ణి, మనం సృష్టించిన మన దేవుణ్ణి. ఎందుకంటే ఆయనకు కావాల్సింది ఏంటిది? సత్క్రియలు, మన హృదయము, మన హృదయ వాంఛలు, అవన్నీ ఆయనకు కావాలి. ఇంకేం అవసరం లేదు. మా మీ త్యాగాలు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఏ త్యాగము అవసరం లేదు. ఆయన దగ్గర 5 నిమిషాలు ఉండండి, ఆయన సంతోషపడిపోతారు.
కాకపోతే ఏంటిదంటే ఆ యొక్క 5 నిమిషాలు ఏదో ఇవాళ ప్రేయర్ చేసుకోకపోతే నాకేమన్నా అయిపోతుందేమో, ఇవాళ ప్రేయర్ చేసుకోకుండా వెళ్ళాను అందుకే పనిలో నాకు ఇంత కష్టం వచ్చింది అనుకుంటారు. రేపు కష్టం రాకుండా ఉండాలంటే ఇవాళ ప్రేయర్ చేసుకోవాలి కాబట్టి ప్రేయర్ చేసుకుంటారు ఆ 2 నిమిషాలు. అది కాదు నేను చెప్పేది. ఆయనతో సమయం గడపటం అంటే అది కాదు. అందుకే నేను ఇందాక చెప్పాను ఒక మాట. మీ యొక్క దశమ భాగము, మీ యొక్క కానుకలు కాదు, మీ యొక్క ఆడంబరాలు కాదు, మీ యొక్క దేని గురించి మాట్లాడట్లేదు నేను. కేవలము మీ యొక్క హృదయము దేవుని పట్ల ఎట్లా ఉంది. ఆయన ఇచ్చిన ఆ యొక్క ఆశీర్వాదంలో దశమ భాగము, ఆయన ఇచ్చిన ఈ యొక్క సంపూర్ణమైన జీవితంలో దశమ భాగము, ఆయన ఇచ్చిన ఈ యొక్క మనకి ఊపిరి ఉంది కదా, ఇంకా మనం ఇంకా బతికే ఉన్నాం కదా, మరి ఆ ఇచ్చిన దానికి కానుకగా మనం ఆయనకి తిరిగి ఏమిస్తున్నాము, ఏ సత్క్రియ చేసి ఆయన యొక్క నామాన్ని గణపరుస్తున్నాము. ఎంతమంది గుండె మీద చేసుకొని చెప్పగలుగుతారు నేను దేవుని సన్నిధిలో ప్రతి దినము, ఎందుకంటే ప్రతి దినము ఆయన నూతన దినము నూతన ఆశీర్వాదాలు ఇస్తూనే ఉన్నారు కదా. మరి ఆ యొక్క నూతనంగా మనము ప్రతి దినము ఆయన సన్నిధిలో కూడా మనము కూడా సంతోషంగా, హీ లవ్స్ బ్లెస్సింగ్ అస్ కదా. ఆయన ఎప్పుడెప్పుడు మా కుమార్తెలను కుమారుల్ని ఆశీర్వదించాలి, వాళ్ళకి ఏమి ఇవ్వాలి అన్నట్టే ఆయన కోరిక ఉంటుంది. మనం అనేక సార్లు ఆయన ఏ విధంగా తన ప్రేమను కనపరుచుకున్నామా అని విన్నాము, ఎన్నోసార్లు ధ్యానించుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి సూటిగా అనేక మార్లు మనకి మాట్లాడారు మనతో. కానీ ఇవాళ ఆయన మాట్లాడేది ఏంటిదంటే ఆయన సన్నిధిలో మనము ఆ యొక్క సత్క్రియ చేసి తలెత్తుకుని ఆయన ముందు ఉండగలుగుతున్నామా. ఆయన అదే అంటాడు కదా, నువ్వు కనుక సత్క్రియ చేస్తుంటే నువ్వు కనుక మంచి చేస్తుంటే నువ్వు ఈరోజు తలెత్తుకునేవాడివి. తలెందుకు దించుకున్నావు? ఎందుకంత ముఖం అంత చిన్నపోయింది? కొన్నిసార్లు పిల్లలు బా బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పటికి తల్లిదండ్రులకు ఆ పిల్లోడు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ ముఖ కవలికలే మొత్తం కథ అంతా చెప్పేస్తుంది. ఇవాళ ఏదో అయిపోయింది స్కూల్లో, ఏదో చేశాడు, తప్పు చేశాడు, లేకుంటే టీచర్ దగ్గర నుంచి ఏదో లైక్ రిపోర్ట్ అన్నా వచ్చి ఉండాలి, లేకుంటే సంథింగ్ హ్యాపెండ్. ఏదని సూటిగా చెప్పకపోయినా వాళ్ళ పిల్లల జీవితాల్లో ఏదో అయింది స్కూల్లో ఇవాళ అని తల్లిదండ్రులు ఎవ్వరేం చెప్పకపోయినా ఆ ముఖ కవలికలను బట్టి చెప్పగలుగుతారు. మన దేవుడికి ఆ, మన ముఖము మనము పోకర్ ఫేస్ వేసుకుని మనం ఏం ఎక్స్ప్రెషన్ లేకుండా దేవునికి అన్ని తెలుస్తుంది కదా, మనం చేసేవి చేయబోయేవి, అన్నవి, మన ఫ్యూచర్లో మనం అనబోయేవి ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి ఆయన దగ్గర అయితే మనం ఇంకేమి దాపరికం లేదు. మానవులుగా మనమే మన పిల్లల గురించి చెప్పగలుగుతాము, ఆయన సృష్టికర్త, మన గురించి ఆయనకు తెలీదా? కాబట్టి మనము ఈ దినము మనం తీర్మానం చేసుకోవాల్సింది ఏంటిదంటే సత్క్రియలు చేసి ఆ పొంచి ఉన్న ఆ యొక్క పాపాన్ని మనము జయించాలి, అధిగమించాలి. దేవుని యొక్క ఆ యొక్క ప్రేమని, ఆ యొక్క ప్రేమతో మనం సాధించాలి. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ పాపానికి తావు ఉండదు. ఎందుకంటే ప్రేమ ఉన్నప్పుడు మనం ఎవరిని కూడా హాని చేయలేము, ఎవరికి కష్టం తీసుకురాలేము. ఆ యొక్క దేవుని ప్రేమ మనలో గనక నాటుకుని ఉన్నట్టయితే మనము కూడా దేవుని వల్లే ఆ యొక్క ప్రేమని ప్రతి విషయంలో కూడా మనము ఆ యొక్క ప్రేమను చూపించగలుగుతాము. కాబట్టి ఈ యొక్క దినము మనము ఈ యొక్క ఏబేల్ కయ్యేను కయ్యేను లాగా మనము మొహము చిన్నపుచ్చుకోకుండా ముక్కు ఏమీ ఎరగని ఏబేల్ని ప్రాణం తీసే అంత పరిస్థితికి మనం రాకుండా, అంటే ఒకళ్ళని హానిపరిచే విధంగా గాయపరిచే విధంగా చేయకుండా మనము సత్క్రియలు చేస్తూ ఆ యొక్క పొంచి ఉన్న ఆ యొక్క పాపాన్ని దేవుడిచ్చిన శక్తితో మనము జయిద్దాము అందరం కూడా. అంతేకాకుండా మనం దేవుడికి ఇవ్వాల్సిన కానుకలు మనస్ఫూర్తిగా ఆయనకి ఇవ్వాల్సిన సమయము ఆయనకి ఇద్దాము. ఆయనతో గడపాల్సిన సమయము
ఆయనతో గడుపుదాము. హడావుడిగా కాకుండా సమయము తీసుకుని ద బెస్ట్ టైం, దట్స్ ద బెస్ట్ ఆఫరింగ్. మీరు మంచి కానుక ఇవ్వాలనుకుంటే మీ యొక్క మంచి సమయం ఆ యొక్క పవిత్రమైన ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో గడిపి దానిలో నుంచి వచ్చే మార్పులు మనము నిజంగా మాట్లాడుకోగలిగితే ఒకానొక రోజు నేను ఎదురు చూసేది ఏంటి తెలుసా? ఇవాళ నుంచి మీరందరూ కూడా ఆ యొక్క డెసిషన్ తీసుకుని దేవుని సన్నిధిలో ఉండి అనేకమైన సాక్ష్యాలు వినాలన్నది నా యొక్క హృదయ వాంఛ. నా హృదయంలో కోరిక ఏంటిదంటే మీరు కూడా దేవుని యొక్క ప్రేమను ప్రతిబింబిస్తూ ఆయనకి ఇవ్వాల్సిన సమయం ఆయనకి ఇస్తూ ఆ యొక్క ఇవ్వటం ద్వారా మీరు పొందుకున్న అనేకమైన మేలను అనేక మందికి మీరు ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉన్నారో అన్న సాక్ష్యాలు నేను వినాలని ఎంతో ఆశపడుతూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నా. హల్లెలూయా. ప్రేమ స్వరూపుడా తండ్రి, మీకు ఎన్ని కృతజ్ఞతలు చెల్లించుకున్నాను ఆయన, సమయం సరిపోదు. ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ఏ ఒక్క వొకాబులరీ, ఏ ఒక్క లాంగ్వేజ్లో కూడా నాయన మరి మిమ్మల్ని స్థుతించుటకు మాటలు సరిపోవు తండ్రి. అంత ప్రేమామయుడవు నాయన, గొప్ప దేవుడవు తండ్రి. తండ్రి, ఈ యొక్క లోక ఆశలతో పాపపు జీవితంలోనికి నాయన మేము నడవక తండ్రి, సత్క్రియలతో నాయన మీ యొక్క ప్రేమతో తండ్రి నింపబడి అనేక మందికి నాయన ఆ యొక్క ప్రేమను చూపించుకోగలుగుతున్నట్లు, ఎవరిని కూడా హాని చేయకుండా, ఎవరి హృదయాలను గాయపరచకుండా నాయన మరి మీ యొక్క ఆ యొక్క ప్రేమ కలిగిన హృదయం మీరు మాకు అనుగ్రహించండి. మీ ముందు నాయన మరి మేము ముఖము చిన్నబుచ్చుకొనక, తలదించుకొనక, కోపగించుకొనక నాయన మరి మీ యొక్క ప్రేమతో నాయన మేము కూడా తలెత్తుకొని మీ ముందుకు వచ్చి తండ్రి మీ యొక్క ప్రేమను భూదిగంతముల వరకు నాయన అది ప్రచారం చేయాలి తండ్రి. మీ ప్రేమ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి నాయన. నా ప్రభా, ప్రతి ఒక్క మోకాళ్ళు వంగాలి, ప్రతి ఒక్క నోరు కూడా నాయన మీరే దేవుడు, ప్రేమాస్వరూపుడు అని నాయన ప్రతి ఒక్కళ్ళు కూడా నాయన సాక్ష్యం చెప్పాలి తండ్రి. ఆ విధంగా నాయన మీరు మమ్మల్ని మీ యొక్క పాత్రలుగా నాయన ఆ యొక్క పాపాన్ని జయించి తండ్రి మేము ఆ యొక్క ప్రేమను ప్రచారం చేయుటకు మీ యొక్క కృప మీరు మాకు అనుగ్రహించండి. ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి నాయన. ఈ యొక్క వాక్యాన్ని తండ్రి మేము హృదయంలోకి తీసుకుని నాయన మా యొక్క అలవాట్లను మార్చుకొని తండ్రి మా యొక్క మా యొక్క అనుదిన మేము వేసే అడుగులలో నాయన మార్పులు తీసుకుని వచ్చి తండ్రి మీ మార్గంలో, మీ సత్య మార్గంలో నాయన మీరే అన్నారు నేనే మార్గంలో సత్యంలో జీవం నాయన అలాంటి మార్గంలో నాయన సత్య జీవితం జీవించుటకు మీ యొక్క కృపను అనుగ్రహించండి. ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. God bless you all.